మొరపెట్టడం ఆగిపోతుందో, దేవునితో మాట్లాడటం ఎప్పుడైతే ఆపివేస్తావో అప్పుడు దేవుడి కార్యాలు, దేవుడి ఆశీర్వాదాలు ఆగిపోతాయి. కనుక నీ జీవితంలో కార్యాలు ఆగిపోవడానికి కారణం నువ్వే. నీ జీవితంలో ఆశీర్వాదాలు ఆగిపోవడానికి కారణం నువ్వే. నీ జీవితంలో శోధన మీద, శ్రమలో నుంచి, ఆ యొక్క కష్టముల నుంచి బయటికి రాకుండా ఉండడానికి గల కారణం నువ్వే. ఆ కారణం ఏంటో తెలుసా? ప్రార్థనకు దూరం అవ్వడం, దేవుడి సందానికి వచ్చి మొరపెట్టకపోవడము, నీవు ఇంట్లోనే ఉండిపోవడము, నీ గుడారంలోనే ఉండిపోవడము, దేవుడి దగ్గరికి రాకపోవడము, దేవుడు సేవించడం, దేవుడి బతిమాలుకోవడం, దేవుడి సహాయం కొరకు మొరపెట్టడం, ఇవన్నీ ఆపివేశారు. కాబట్టి ఆ పై నుండి వచ్చే ఆ యొక్క దీవెనలు, ఆ కార్యములు నీ కుటుంబంలోకి, నీ జీవితం రాకుండా ఆగిపోయాయి. నువ్వే ఆపివేస్తున్నావు. నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ నీ ప్రార్థన ఆపివేసినప్పుడు దేవుడు అక్కడి నుంచి నీ జీవితంలో జరిగే కార్యాలను ఆపివేస్తాడు. కోపం అంటారా కాదు కానీ, దేవుడికి కోపమా, అంత భయంకరుడా అని అంటారేమో అనిపించలేదు. దేవుడు కోపమో కాదండి, నువ్వు అడిగితే ఇచ్చే దేవుడు. కనుక కార్యాలు జరిగేటట్టుగా మనం ప్రార్థన చేయాలి, ఆశీర్వాదాలు పొందుకునేటట్టుగా మనం ప్రార్థన చేయాలి. కానీ అవి ఆగిపోయేటట్టుగా మనం చేసుకునే వారుగా ఉండకూడదని. దేవుడి ప్రియులారా, ఏలియా ఎంతో ప్రార్థన పడడం, ఆసక్తి గల పట్టుదలిగిన ప్రార్థన పడడం. అతడు భూమి మీద ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని వచ్చింది. కనుక ఇక్కడ ప్రార్థన చేయగలిగితే దేవుడు అక్కడ నీ జీవితాల కార్యాలను పంపిస్తాడు, విడుదల చేస్తాడు. కనుక నువ్వు ఎక్కడ ఉండే నీ ప్రార్థన ఆగిపోయేటట్టుగా చేయకు. ఎవరో ప్రార్థన ఆపివేస్తారని, ఎవరో ప్రార్థనకి వెనకున్నారని నిన్ను నీవెందుకు దేవునికి దూరం చేసుకుంటావు? ఆ కార్యాలను ఎందుకు దూరం పెడతావు?